హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇంతకుముందు 4 days బ్యాక్ అయితే మనకు మిరపకైతే మందు అయితే స్ప్రే చేశాను కదా, కొట్టాను. కీఫెన్, ఎంసీ సెట్, ఎర్రవిటా ఈ 3 కాంబినేషన్ వల్ల కొట్టడం వల్ల మనకి రిజల్ట్ అయితే ఈ విధంగా వచ్చింది. చెట్టు ఈ విధంగా వచ్చింది. బాగా మనకి త్రిప్స్కి, కాప్కి సెట్ అయ్యానికి, ఎల్లో కలర్ రాలిపోకుండా ఉండడానికి అయితే మనం కొట్టాం కదా. ఇప్పుడైతే మన కాప్ అయితే బాగా సెట్ అవుతుంది. అక్కడ చూడండి, పింజలు ఈ విధంగా అయితే మనకి పింజలు దిగుతున్నాయి. ఇంతకుముందు మనం చూపించిన వీడియోలో ఏంది మనకైతే నిలబడడం లేదు, ఇప్పుడైతే మనకు నిలబడుతున్నాయి. ఈ విధంగా అయితే మనకి రిజల్ట్ అయితే బాగానే కనబడింది కదా. అదే 4 days తర్వాత అయిన తర్వాత అయితే మనకు రిజల్ట్ అయితే వస్తుంది అన్నాడు. రిజల్ట్ అయితే మనకైతే బాగానే వచ్చింది. అంతా నీట్గా, చెట్టు కూడా బాగా నీట్గా ఉంది. త్రిప్స్ కానీ, నల్లి కానీ, ముడత కానీ ఇంకా ఏం లేదు. లైట్గా ఉంటుంది, ఎక్కడ ఉంది మ్యాక్సిమం. ఈ విధంగా అయితే చెట్టు అయితే నీట్గా ఉంది అది కొట్టడం వల్ల. దానంతో ఒక 10 days బ్యాక్ అయితే రెడ్ జాయిస్, డిస్పోస్టర్, కీఫెన్ మళ్ళీ కొట్టిన. ఈ 2 రౌండ్లు కొట్టడం వల్ల మనకి చెట్టు అయితే ఈ విధంగా ఉంది. కాపు కూడా నీట్గా వచ్చేసింది. అందుకోసం మనమైతే ఈరోజు 4 days 5 days తర్వాత మళ్ళీ అయితే మనం ఈరోజు స్ప్రే చేయడానికి అయితే వచ్చాను. అది ఏవే స్ప్రే చేస్తున్నాను అనేది కూడా ఈ విధంగా చూపిస్తాను మీకు. ఈ విధంగా అయితే మనకు మిరప అయితే ఉంది.